ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏలూరు జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పట్టిసీమ వీరేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. అఖండ గోదావరి నదిలో దేవకూటమి పర్వతంపై స్వయంభూగా వెలిసిన ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగా గోదావరి నది దాటే భక్తుల కోసం ప్రత్యేక బోట్లు, లాంచీలను ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామంటున్న ఏలూరు జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి దుర్గా మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రస్తుతం మనతో ఎస్పీ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, పట్టిసీమ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? మనం ప్రతి సంవత్సరం చేసినట్లుగానే ఈసారి కూడా సుమారు 550 మంది పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. వాళ్ళకి తోడు చాలా మంది GMSKs కావచ్చు, VROs కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కూడా చాలా మందిని పెద్ద ఎత్తున తరలించడం జరిగింది. ఈ ఫ్రీ బస్సు గురించి కానీ భక్తి పెరుగుతున్న కాలంలో కావచ్చు ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గట్లుగా మనము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈసారి కూడా ప్రతిసారి లాగే ప్రజలకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో త్వరగా దర్శనం జరిగేటట్లు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలకు కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి, మీకు ఇక్కడ పోలవరం పోలీస్ డిపార్ట్మెంట్, ఏలూరు వాళ్ళందరూ కూడా, ఏలూరు పోలీస్ అంతా కలిసి చాలా మంచిగా బాతింగ్ ఘాట్స్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో క్లియర్గా మార్జిన్ పెట్టి ఎక్కడెక్కడ మునిగిపోతారు అనేది కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. అలాంటి ప్లేసెస్లోనే మీరు స్నానమాచరించండి. తెలియని ప్రదేశాల్లోకి పోయి పోయినసారి కూడా ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపూడి దగ్గరలో ఒక 5గురు ప్రమాదానికి గురయ్యారు. అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంత ఉందో అంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ పవిత్రమైన గోదావరి గర్భంలో మనము ఉత్సవానికి వచ్చి పండుగకు వచ్చిన సందర్భంగా దాన్ని క్లీన్గా పెట్టుకొని వెళ్ళాలి. పాత ప్లాస్టిక్ బాటిల్ కానీ, మనం తినేసిన ప్లేట్లు కానీ, ఆ వేస్ట్ని మనం నది గర్భంలో వదలకూడదు. అలాంటివి వదిలితే అది చాలా పాపం కింద పరిణమిస్తుంది. నేను సేవా సంస్థలకి కూడా ఒక పిలుపునిస్తున్నాము. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కానీ, ప్రోగ్రాం ద్వారా కానీ ఇలాంటి చెత్తని అలా పడవేయకుండా పడివేసిన చెత్తను తీయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. గోదావరి నది దాటే క్రమంలో వారికి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? గోదావరి నది అనేది చాలా పవిత్రమైనది, అలాగే చాలా ప్రమాదకరమైనది కూడా. అందుకే చాలా జాగ్రత్తగా పంట ఏర్పాటు చేయడం జరిగింది. పంటకి చాలా లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్క పంట మీద 50 మంది కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక టైంలో ఉండడానికి ఉండకూడదు. దాని గురించి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని అక్కడ పెట్టి పంట మీద ప్రజల్ని రెగ్యులేట్ చేస్తారు. ప్రజలు కూడా దానికి సహకరించి పోలీసులు వదిలినంత మాత్రానే పంట మీద ప్రయాణం చేయాలి. పంట మీద అనవసరంగా నిలబడి ప్రమాదం కొని తెచ్చుకోకూడదు, వేరే వాళ్ళకు కూడా ప్రమాదానికి కారణం కాకూడదు. కాబట్టి పోలీసు వాళ్ళు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ఫాస్ట్గా పంటని క్రాస్ చేసి వెళ్ళాలి. ఎంతమంది రాబోతున్నారు? మా అంచనా ప్రకారం సుమారు 1 నుంచి 1.5 లక్షల వరకు జనాభా రావడానికి. మహాశివరాత్రికి పట్టిసీమ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నే, జీ తెలుగు న్యూస్, పట్టిసీమ.